Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 148 సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 11 ఇక్కడ ఫ్యాక్టర్స్ అండ్ ఫోర్సెస్ ఆఫ్ మొబిలిటీ దీన్ని మనం తెలుగులో సామాజిక చలనశీలత యొక్క కారకాలు మరియు శక్తులు అని చెప్తూ ఉంటాం అన్నమాట. యూనిట్ నెంబర్ 11 అన్నమాట. ఇక్కడ సామాజిక చలనశీలత అనేది సామాజిక స్థలీకరణలో అత్యంత పరిశోధన చేయబడిన రంగాలలో ఒకటిగా సమాజ శాస్త్రంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క సామాజిక చలనశీలతకి దాంట్లో సిద్ధాంతం అనేది ఏమీ లేదనమాట. ఎక్కువగా సామాజిక చలనశీలతలో అంతస్తులలో జరిగే మార్పుల గురించి మనం ఎక్కువ చెప్తూ ఉంటాం. సామాజిక చలనశీలత ప్రభావితం చేసే అంశాలు, కారకాలు అన్నీ కూడా మనం ఈ లెసన్లో చదువుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనము చలనశీలత అంటే ఏంటి? వ్యక్తి తన యొక్క అంతస్తుని ఒక స్థాయి నుంచి వేరొక స్థాయికి తీసుకువెళ్ళటం, పైకి వెళ్ళటం కానీ కిందకి రావటం కానీ జరుగుతూ ఉంటుంది అనేది ఈ చలనశీలతలో సమాజం సభ్యులందరూ కూడా మన జీవితంలో ఏదో ఒక టైంలో మనం పైకి వెళుతూ ఉంటాం. అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు క్రింద స్థాయికి దిగజారుతూ ఉంటాం. ఈ యొక్క ఫ్యాక్టర్స్, ఈ కారకాలు ఏవి ప్రభావితం చేస్తాయి అనేది మనం ఇప్పుడు ఈ లెసన్లో తెలుసుకుంటాం. ఒక సామాజిక హోదా నుంచి మరొక దానికి వ్యక్తులు, కుటుంబాలు, సమూహాలు మారటమే సామాజిక గతిశీలత లేకపోతే చలనశీలత అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సమాజ శాస్త్రంలో గతిశీలతను ఈ మౌలిక విధానాలలో ఏదో ఒకట దానికి అవలంబించడం ద్వారా వివరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మొదటి విధానం ప్రకారము సామాజిక వర్గాలుగా పేర్కొనబడిన వృత్తిపరమైన సమూహాల మధ్య కదలికను గతిశీలతగా వివరిస్తూ ఉంటామన్నమాట. అంటే తరాల మధ్య గతిశీలతను, తండ్రి వృత్తిని పిల్లల చేపట్టిన వృత్తులకు మధ్య గల తారతమ్యంగా విశ్లేషించవచ్చు అన్నమాట. సామాజిక నిర్మితిలోని ఒక సామాజిక హోదా నుంచి మరొక సామాజిక హోదాకు మారటాన్ని సామాజిక గతిశీలత సూచిస్తూ ఉంటుంది, మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సామాజిక గతిశీలత అంటే సామాజిక అంతస్తుల్లో మార్పులు. ఇది ఏమీ లేదనమాట. మొబిలిటీ అంటే, సోషల్ మొబిలిటీ అంటే ఏంటి? సామాజిక గతిశీలత అంటే సామాజిక అంతస్తుల్లో జరిగే మార్పులని మనం ఈ లెసన్లో వివరించుకుంటూ ఉంటాం అన్నమాట. అన్ని సమాజాలు సామాజిక గతిశీలతకు కొన్ని అవకాశాలను ఏర్పరుస్తూ ఉంటాయన్నమాట. అయితే వ్యక్తులు ఒక వర్గము లేదా అంతస్తు స్థాయి నుంచి మరొక వర్గము లేదా అంతస్తు స్థాయికి ఎంత మేరకు మారవచ్చు అనే అంశము సమాజాన్ని బట్టి అనేక విధాలుగా మారుతూ ఉంటుందనేది మనం గ్రహించవలసిన విషయం. సామాజిక గతిశీలత అధికంగా ఉండే వర్గ నిర్మితిని స్వేచ్ఛా వ్యవస్థగా పేర్కొంటూ ఉంటాం అన్నమాట. సామాజిక నిర్మితిలోని స్వేచ్ఛను సామాజిక గతిశీలత భావనకు దగ్గర సంబంధం ఉన్నదనేది మనం గ్రహించవచ్చు అన్నమాట. సామాజిక గతిశీలత స్వభావము, రూపాలు, దిశ, విస్మృతి సామాజిక స్థలీకరణ స్వభావంపై ఆధారపడి ఉంటుందన్నమాట. సామాజిక నిర్మితిలో సాపేక్ష స్వేచ్ఛను తెలుసుకోవటానికి సమాజక శాస్త్రవేత్తలు గతిశీలతను అనేక విధాల అధ్యయనం చేస్తూ ఉంటారనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్వేచ్ఛ, బంధిత, స్థలీకరణ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం ఇంగ్లీష్లో ఓపెన్ అండ్ క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అని చెప్తూ ఉంటాం. స్వేచ్ఛ, బంధిత, స్థలీకరణ వ్యవస్థలు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పుకుంటాం? ఓపెన్ అండ్ క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అనే అర్థము వస్తూ ఉంటుంది అన్నమాట. స్వేచ్ఛ స్థలీకరణ వ్యవస్థలో గతిశీలతను ప్రోత్సహిస్తూ ఉంటాం అన్నమాట. దీనికి వ్యతిరేకంగా బంధిత స్థలీకరణ వ్యవస్థలో గతిశీలతను నిరుత్సాహపరుస్తూ ఉంటాం. స్వేచ్ఛా స్థలీకరణ వ్యవస్థలో క్రమానుగత శ్రేణి స్థిరంగా ఉన్నప్పటికీ వ్యక్తులు దీనిలో స్థలాల మధ్య పైకి కిందకి చలనం కలిగి ఉంటారు. అంటే మార్పుని
పైకి కానీ కిందకి కానీ మార్పులు కలిగి ఉంటారు అనేది దీని అర్థంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆధునిక ఉద్యోగి సంస్థల్లోని ఒక వ్యక్తి క్లర్క్ స్థాయి నుంచి మేనేజర్గా, అదే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఊర్ధముఖంగా గతిశీలత చెందటం. ఒక వ్యక్తి క్లర్క్గా నుంచి మేనేజర్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా గతిశీలత చెందడం అంటే అభివృద్ధి పదంలోకి వెళ్ళటాన్ని ఈ యొక్క గతిశీలతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. బంధిత స్థానీకరణ వ్యవస్థలో వ్యక్తి బలంగా ధైర్యంగా ఉన్నప్పటికీ అతని పుట్టుక, అతను సైనిక వర్గంలో సభ్యుడా కాదా అనే అంశాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. అంటే పుట్టుకలోని ప్రధాన అంశాలు కూడా ఈ యొక్క గతిశీలతకి ప్రభావితం చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆపాదిత ప్రమాణాలను ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ ఆపాదిక ప్రమాణాలు ఎలా ఉంటాయి అన్నట్లయితే కులము, శరీర రంగు, మతము మొదలవన్నీ కూడా ఆపాదిత ప్రమాణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రేణిబద్ధంగా చేయటానికి ఆధారంగా ఉపయోగించినట్లయితే గతిశీలత అవకాశము ఇందులో ఉండదన్నమాట. తర్వాత స్వేచ్ఛ బంధిత స్థలీకరణ వ్యవస్థలు చాలా సందర్భాలలో కలగలిసి ఉంటూ ఉంటాయి. అంటే కలగూరగంపగా ఉంటూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. భూస్వామ్య వ్యవస్థ నుంచి ఆధునిక పారిశ్రామిక పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ వైపు పయనిస్తున్న కొద్ది బంధిత స్థలీకరణలు వ్యవస్థల స్థానంలో స్వేచ్ఛా స్థలీకరణ యొక్క వ్యవస్థలు ఏర్పడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఈ యొక్క ఓపెన్ క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ యొక్క అర్థం అనేది మనకి ఈ పేరాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. తర్వాత సామాజిక గతిశీలత అనేక రకాలుగా ఉంటుంది. టైప్స్ ఆఫ్ సోషల్ మొబిలిటీ ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. సామాజిక స్థలీకరణలో 3 దిశలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ స్థలీకరణ 3 దిశలుగా ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. మొదటిది తీసుకున్నట్లయితే నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి, అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి అనేది మొదటిదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. రెండోది మనం తీసుకున్నట్లయితే ఉన్నత స్థాయి నుంచి నిమ్న స్థాయికి, అంటే పై స్థాయి నుంచి కింద స్థాయికి ఎలా జరుగుతుందంటే మనం తెలుసుకుంటాం. మూడో దశకు వచ్చినట్లయితే ఉన్నత స్థాయి నుంచి ఈ నిమ్న స్థాయి అని చెప్పుకున్నాం కదా, రెండో దశ. మూడో స్థాయిని తీసుకున్నట్లయితే ఒకే స్థాయిలోని 2 హోదాల మధ్య గల భేదాలని మనం చూస్తూ ఉంటాం. అంటే దీంట్లో పైకి కానీ కిందకి కానీ స్థాయి ఉండదన్నమాట. ఒకే స్థాయిలో 2 హోదాలు నిర్వహిస్తూ ఉంటారనమాట ఈ వ్యక్తులు. ఇట్లా ఈ సామాజిక స్థలీకరణ చలనంలో 3 దశలు ఏర్పడుతూ ఉంటాయి అనేది మనం గ్రహించాం. తర్వాత సామాజిక గతిశీలత 2 రకాలుగా ఉంటుందన్నమాట. దీన్ని మొదటి రకము వర్టికల్ మొబిలిటీ, రెండో రకం తీసుకున్నట్లయితే హారిజాంటల్ మొబిలిటీ. ఈ తెలుగులో మనము ఈ యొక్క మొదటి రకాన్ని విషమ సరీయ గతిశీలత అంటూ ఉంటాం. రెండో రకాన్ని సమస్థలీయ గతిశీలత అనేది మనం ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇప్పుడు వీటి అర్థం తెలుసుకుంటాం. ఈ వర్టికల్ మొబిలిటీ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. విషమ స్థలీయ గతిశీలత అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి లేదా ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకి వ్యక్తులు చలనం పొందటానికి స్థలీయ అంటూ ఉంటాం. దీన్ని మనము వర్టికల్ మొబిలిటీ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఒక స్థలం నుంచి వేరొక స్థలానికి, అంటే ఒక స్థాయి నుంచి వేరొక స్థాయికి, ఇది వర్టికల్ మొబిలిటీగా మనం చెప్పుకుంటాం. దీని ఫలితంగా వర్గము, వృత్తి, సత్తాలలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ వర్టికల్ మొబిలిటీ వలన వర్గములో, వృత్తిలో, మన యొక్క సత్తాలో మార్పులు అనేక రకంగా ఏర్పడుతూ ఉంటాయనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. దీనిలో ఉన్న స్థాయి నుంచి నిమ్న స్థాయికి లేదా నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి
చలనం అనేది ఉంటుంది, ఆ మొబిలిటీ అనేది ఉంటుంది, ఆ గతిశీలత అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. విషమ స్థాయికి లేదా నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చలనం ఉంటూ ఉంటుంది. విషమ స్థాయి గతిశీలత రెండు రకాలుగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఊర్ధ్వముఖ గతిశీలత, ఈ యొక్క అధోముఖ గతిశీలత రెండు రకాలుగా ఉంటుంది. ఈ వర్టికల్ మొబిలిటీతో ఊర్ధ్వముఖ గతిశీలత, అధోముఖ గతిశీలతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. వ్యక్తి నిమ్న అంతస్తు నుంచి ఉన్నత అంతస్తుకు గతిశీలత చెందితే దాన్ని ఊర్ధ్వముఖ గతిశీలత అంటూ ఉంటాం అన్నమాట. వ్యక్తి కింద స్థాయి నుంచి ఉన్నత అంతస్తు కనుక గతిశీలత చెందితే మనము ఊర్ధ్వముఖ గతిశీలత అంటూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఫ్యూన్ కుమారుడు బ్యాంక్ ఆఫీసర్ కనుక అయినట్లయితే కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాడనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే అతడు తన సామర్థ్య లోపము వల్ల కానీ ఇంకేదైనా కారణం వల్ల కానీ ఉద్యోగం కోల్పోతే అది అధోగతి గతిశీలతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఒక ఫ్యూన్ కుమారుడు ఆఫీసర్ అయ్యాడు, దాన్ని ఊర్ధ్వముఖ గతిశీలత అని చెప్తూ ఉంటాం. కానీ అనేక రకాల అనుకోని పరిస్థితుల్లో అతను కింద స్థాయికి, అనేక రకాల పరిస్థితుల్లో అంటే అనుకూలం లేని పరిస్థితుల్లో అతను కింద స్థాయికి వస్తే దాన్ని అధోగతి గతిశీలతగా మనం చెప్పుకుంటాం. ఒక వ్యక్తి తన స్థితి నుంచి తక్కువ స్థితికి పడిపోయినప్పుడు దాన్ని అధోగతి గతిశీలత అంటూ ఉంటాం. ఇక్కడ ఊర్ధ్వముఖ గతిశీలతలో ఇది ఒక పెద్ద పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత అధోముఖ గతిశీలత, ఇక్కడ దీన్ని మనం పైదాన్ని మనం ఏం చెప్పుకున్నాము, వర్టికల్ మొబిలిటీ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ సమస్తరీయ గతిశీలత అనేది ఏంటంటే హారిజాంటల్ మొబిలిటీ అని చెప్తూ ఉంటాం. సమస్థాయిలో ఎటువంటి ఎదుగుదల లేకుండా ఒకే స్థాయిలో అతను పాత్రలను నిర్వహిస్తూ ఉంటాడనేది మనం ఈ విషయాల్లో గ్రహించవచ్చు. ఈ హారిజాంటల్ మొబిలిటీలో ఒక సామాజిక సమూహంలోని వ్యక్తులు అదే అంతస్తులో గల మరొక సమూహానికి మారితే దాన్ని సమస్తరీయ గతిశీలత అంటూ ఉంటాం. ఏర్పడే మార్పును ఈ గతిశీలత సూచిస్తూ ఉంటుంది. అంతస్తులో ఎటువంటి మార్పు ఉండదు, హోదాలో కొద్దిగా మార్పు ఉంటుంది. ఆ విధంగా చెప్పుకుంటా. అసిస్టెంట్ సూపరింటెండెంట్ అవుతాడు, కొద్దిగా హోదా పెరుగుతుంది, కానీ వృత్తిపరంగా ఎటువంటి మార్పు ఉండదు అనేది ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలకి మారడంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఈ ఉపాధ్యాయుల యొక్క స్థితి ఏమైనా మారిందా? లేదనమాట. ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలకి ట్రాన్స్ఫర్ అవటం అనమాట. దీన్ని మనము హారిజాంటల్ మొబిలిటీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. ఒక బ్యాంక్ ఆఫీసరు ఒక శాఖ నుంచి మరొక శాఖకు మారడం ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే బ్యాంక్ ఆఫీసర్గా చేస్తూ ఉంటాడు, ఇతను లోన్స్ సెక్షన్ నుంచి ఇంకొక దానికి ఏంటి పెట్టుబడుల సెక్షన్కి వెళ్తూ ఉంటాడు. అంటే హోదా ఒకటే, వృత్తి మారుతుంది. అంటే ఒక పదవి ఇక్కడి నుంచి లోన్స్ సెక్షన్ నుంచి ఈ యొక్క పెట్టుబడుల సెక్షన్కి మారుతూ ఉంటాడు. దీన్ని హారిజాంటల్ మొబిలిటీ అంటూ ఉంటాం అనమాట. తర్వాత ఇళ్ళు మారటము సమస్తరీయ గతిశీలతకి ఒక ఉదాహరణగా కూడా చెప్తూ ఉంటాం. అంటే ఒక ఇంట్లో నుంచి ఒక కాలనీలో, ఒక ఇంట్లో నుంచి వేరొక కాలనీకి ఇంకొక ఇంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం అనమాట. దీన్ని హారిజాంటల్ మొబిలిటీ ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ రెండు రకాల సామాజిక స్థిరీకరణల రకాలే కాక కాలం అనే ప్రకారము మరొక రెండు రకాల సామాజిక స్థిరీకరణ రకాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ తరాల మధ్య గతిశీలత, ఇంటర్ జనరేషనల్ మొబిలిటీ అని చెప్తూ ఉంటాం. దీన్ని మనము తెలుగులో ఏమంటూ ఉంటాము, తరాల మధ్య గతిశీలతగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఒక తరం నుంచి మరొక తరానికి అంతస్తుల్లో మార్పులు ఏర్పడితే దాన్ని తరాల మధ్య గతిశీలతగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ దీన్ని మనం ఎలా అంటూ ఉంటాము, ఇంటర్ జనరేషనల్ మొబిలిటీగా చెప్తూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే తండ్రి అంతస్తు కంటే కుమారుడి అంతస్తు ఉన్నతమైనది లేక నిమ్నమైనది అయితే దాన్ని తరాల మధ్య గతిశీలతగా మనం ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత రెండోది తీసుకున్నట్లయితే ఒకే తరంలో ఏర్పడే గతిశీలత.
ఇది ఇంట్రా జనరేషనల్ మొబిలిటీ అంటూ ఉంటాం అన్నమాట. దీన్ని ఒకే తరములో ఏర్పడే గతిశీలతగా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకే తరములో అంతస్తులో మార్పులు ఏర్పడితే దానిని ఒకే తరములో ఏర్పడే గతిశీలతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక కుటుంబము వృత్తి నిర్మితిలోని హెచ్చు తగ్గులు ఒకే తరములోని సామాజిక అంతస్తులో మార్పుకి దారితీస్తే దానిని ఒకే తరములో ఏర్పడే గతిశీలతగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. దీన్ని మనము ఇంట్రా జనరేషనల్ మొబిలిటీగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. పారిశ్రామికీకరణ, నిహిత విద్య పెరగటంతో విషమ స్థలీయ వృత్తి గతిశీలతలో కొత్త ధోరణి ఏర్పడటమే కాక అంతస్తు పరివర్తనకి ప్రధాన మార్గంగా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. పారిశ్రామికీకరణ, నిహిత విద్య పెరగటంతో విషమ స్థలీయ వృత్తి గతిశీలతలో కొత్త ధోరణి ఏర్పడటమే కాక అంతస్తు పరివర్తనకి ప్రధాన మార్గంగా కూడా ఇది ఏర్పడుతూ ఉంటుంది అనేది గుర్తించవలసిన విషయం. దీన్నే మనము ఇంట్రా జనరేషనల్ మొబిలిటీగా చెప్పుకుంటూ ఉంటాం. సామాజిక గతిశీలతకి కారకాలేంటి అనేది మనం ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్లయితే పారిశ్రామిక సందర్భంలో సామాజిక గతిశీలత, వృత్తి గతిశీలత వివిధ రకాల ఫలితాలుగా ఏర్పడుతూ ఉంటుంది. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నియత విద్యాస్థాయి మొదటిదిగా చెప్పుకుంటాం. రెండోది తీసుకున్నట్లయితే వ్యక్తిగత వర్గ స్థాయి లేక ఆర్థిక స్థాయి అని చెప్పుకుంటూ ఉంటాం. మూడోది మనం తీసుకున్నట్లయితే కుల నేపథ్యం. నాలుగోది వలస అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇవన్నీ గతిశీలతకి ప్రముఖ కారకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సమాజంలో వ్యక్తుల హోదాను పెంచుకోవడానికి ప్రధాన కారకంగా విద్య మనకి ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది అన్నమాట. భారతదేశంలో నిహిత విద్య వ్యాప్తి చెందటంతో అక్షరాస్యత స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. భారతదేశంలో కాదు, అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క అక్షరాస్యత స్థాయి చాలా ఎక్కువ పెరిగిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో. ముఖ్యంగా నిమ్న వర్గాలు, కులాలు, ఉన్నత అంతస్తుల వ్యక్తులకు చేపట్టడానికి విద్య తోడ్పడుతూ ఉంటుంది అనమాట. అందుకని అక్షరాస్యత రేటు ఎక్కువగా పెరిగిపోయింది. దీనివల్ల విస్తృతమైన గతిశీలత ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువగా మొబిలిటీ జరుగుతూ ఉంటుంది. దీనికి విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ప్రతి తరము వర్గస్థితి, భవిష్యత్తు తరాలు వారి వృత్తిని నిర్ణయిస్తూ ఉంటాయన్నమాట. వర్గము వల్లనే కులము కూడా సామాజిక గతిశీలతను ప్రభావితం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. కుల వ్యవస్థ, వృత్తి ఎంపిక, సామాజిక గతిశీలత మధ్య సంబంధాన్ని వివరించే రెండు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు మనం ఇక్కడ గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. ఎంఎన్ శ్రీనివాసన్ తన అధ్యయనం ఆధారంగా కుల వ్యవస్థ వృత్తి పరివర్తనకి ఆటంకపరచదు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ విధమైన పద్ధతుల వల్ల వలస కూడా ఈ మొబిలిటీకి ఎక్కువ దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. వలస, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, పెట్టుబడులు, ప్రాథమిక రంగము, వ్యవసాయము, తత్సంబంధమైన కార్యకలాపాలు మించి ద్వితీయ రంగానికి పారిశ్రామిక ఉత్పత్తులు, రవాణా, కమ్యూనికేషన్ వెళ్లేలోగా కొత్త పరిశ్రమలు వెలియటము, పాత పరిశ్రమలు విస్తరణ పథకాలు చెప్పడానికి సంబంధించిన ప్రక్రియనే మనము పారిశ్రామికీకరణ అంటాం. పారిశ్రామికీకరణ కూడా ఈ మొబిలిటీకి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పారిశ్రామికీకరణకు ఆర్థిక అభివృద్ధికి సన్నిహితమైన సంబంధం ఉన్నదనేది ప్రస్ఫుటంగా మనకి అన్ని విషయాల్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. తలసరి ఆదాయము అత్యధికంగా ఉన్న అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభాలో అధిక శాతము ద్వితీయ రంగంలోనే పనిచేస్తూ ఉన్నారనేది మనము గ్రహిస్తున్న విషయం అన్నమాట. భారత్ వంటి వర్ధమాన రాజ్యాల్లో అధిక శాతము జనాభా వ్యవసాయ రంగంలో ఉన్నారనేది మనము గ్రహిస్తున్న విషయమే. దీన్ని బట్టి
పారిశ్రామికీకరణ, ఆర్థిక అభివృద్ధి, కొలమానం అనే విషయము మనకి తేట తెల్లమవుతూ ఉంటదన్నమాట. వలసకు అంటే ఈ మొబిలిటీకి వలసకు కారణము అనేది మనకు తెలిసిన విషయమే. వలస పర్యవసానం కూడా చెప్పదగిన అతి ముఖ్యమైన ప్రక్రియ పారిశ్రామికీకరణ అనేది మనము గుర్తించవలసిన విషయం. కొత్త పరిశ్రమలు వెలిసినప్పుడు ఉపాధి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఈ అవకాశాన్ని వినియోగించుకోవటానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పరిశ్రమలు వెలిసిన పట్టణాలకి అంటే గతిశీలత చెందుతూ ఉంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే జీవితం మెరుగుపడుతుందనే దృక్పథాన్ని, ఎక్కువ వేతనం పొందవచ్చుననే దృక్పథాన్ని తెలుసుకొని అట్లా చలనశీలత ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ఈ పారిశ్రామిక పద్ధతులకి అవకాశానికి ఏర్పరచుకొని వెళుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ ఈ విధమైన జనాభా తగిన విధంగా గృహ వసతి, విద్య, వైద్య సౌకర్యాలు, వినోద కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వస్తుందన్నమాట. అంటే ఈ విధమైన మొబిలిటీ ఏర్పడినప్పుడు అంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్గా ఈ విధంగా జనాభా పెరగటం వల్ల పెరిగిన జనాభా తగిన విధంగా ఈ వసతులన్నీ ఏర్పాటు చేయవలసిన పద్ధతి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కొత్తగా మరికొందరు ఈ ప్రాంతానికి వలస రావటానికి ఆకర్షణ శక్తిగా ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఈ అన్ని వలస అంటే ఈ చలనశీలత ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితులు కనుక ఉంటే ఆ ప్రాంతానికి అంటే చలనశీలత అంటే ప్రజలు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడికి చేరుతాయని చెప్తూ ఉంటాం. అంటే జీవితమైన సుఖవంతమైన మెరుగుదలైన అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రజలందరూ చలనశీలత ప్రక్రియని అవలంబిస్తూ ఉంటారు. దీనికి పారిశ్రామిక రంగము ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుందనేది చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పారిశ్రామికీకరణ పట్టణీకరణకు తావు ఇస్తుంది, అంటే స్కోప్ ఏర్పరుస్తుంది అనమాట. ఈ రెండు ప్రక్రియలకు వలసతో సన్నిహిత సంబంధం ఉన్నదనేది మనము గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. 18వ శతాబ్దం నుంచి 1921 శతాబ్దం వరకు మనం తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో యూరప్ పరిస్థితిని పారిశ్రామికీకరణ వలసల మధ్య సన్నిహిత సంబంధాన్ని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. యూరప్లో పారిశ్రామికీకరణ వ్యాపించినప్పుడు యంత్రాంగ ఆగమనం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయిన వేలాది మంది ప్రజలు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాలకి చలనశీలత అంటే వలసపోయారనేది మనం చెప్పుకుంటాం. ఇది మనం ఎలా చెప్పుకుంటున్నాము? అధోముఖ చలనశీలతకి ఒక ఎగ్జాంపుల్గా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడు ఈ దేశాలన్నింటిలోని కార్మికులకు మంచి డిమాండ్ ఏర్పడింది అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే జీవితాన్ని మెరుగు చేసుకోవటానికి ఊర్ధముఖ చలనశీలతగా ఈ యొక్క అవకాశాలన్నీ కూడా ఏర్పడ్డాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఉదాహరణ బట్టి పారిశ్రామికీకరణ దేశంలోని వలస రావటానికి, దేశం నుంచి వలస పోవటానికి బాగా దారితీస్తుంది అనేది ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత భారతదేశానికి సంబంధించి పట్టణీకరణను ఉద్దేశించి ప్రధాన ప్రక్రియగా పారిశ్రామికరణను మనం చెప్పలేమన్నమాట. భారతదేశాన్ని తీసుకున్నట్లయితే పారిశ్రామికరణ ప్రభావంతో ఏర్పడిన పట్టణాల సంఖ్య ఇక్కడ మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంటుందనేది మనం గ్రహించవలసిన విషయం. భారతదేశంలో పరిశ్రమల ఏర్పాటు జరగటమే పట్టణాలకు దగ్గరగా జరుగుతూ ఉంటుంది. పట్టణాలకు దగ్గరగా ఈ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ముడి సరుకులు రవాణా అనేది ఈ పట్టణాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ పరిశ్రమలకి లాభయుక్తంగా ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ప్రాంతాలకు అప్పటికే పల్లెలను వదిలి వెళ్ళని తప్పని పరిస్థితిలో ఉన్న ప్రజలు వలస వస్తూ ఉంటారన్నమాట. అంటే అప్పటికే పల్లెలు వదిలి వెళ్ళని తప్పని స్థితిలో ఉన్న ప్రజలు అక్కడికి మొబిలిటీ చలనశీలత ఏర్పరచుకుంటూ ఉంటారు అనేది మనం చెప్పుకోవచ్చు. వలసన ప్రోద్భవం పరిచే ఆకర్షక కారకాలు, వికర్షక కారకాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకసారి వలస వెళ్ళే చోట ప్రత్యేక ఆకర్షణలు లేకుండా ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో దుర్భరత్వము వలస అంటే ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి
ప్రజలు చలనశీలతకి దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఈ యొక్క సామాజిక గతిశీలత ఏ విధంగా ఉంటుంది అనేది వలసను కనుక బేస్ చేసుకున్నట్లయితే కేవలము జనాభా ఒక్కొక్క భౌగోళిక ప్రాంతం నుంచి మరొక భౌగోళిక ప్రాంతానికి మారటము వలసలను విశ్లేషించలేమన్నట్టు మనం ఒక నిర్దిష్ట సామాజిక సాంస్కృతిక నేపథ్యంలో సామాజిక ప్రక్రియను ప్రభావితం చేసేలాగా ఈ యొక్క చలనశీలత ఉంటూ ఉంటదన్నమాట. సామాజిక అంతస్తుల్లో జరిగే మార్పు వలసకు సంబంధించిన సామాజిక పర్యవసాలలో ఒకటిగా మనము చెప్పుకోవాలి. అంతకన్నా ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతస్తుల్లో మార్పు అంటే మానవుడు ఒక హోదా నుంచి మరొక హోదాలోకి మారటం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇది 2 రకాలుగా ఉంటుంది అనేది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఊర్ధ్వముఖ గతిశీలత లేకపోతే సమాంతర లేక సమస్తరీయ గతిశీలతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 2 రకాలుగానే ఈ యొక్క గతిశీలత ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయము, గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. సామాజిక అంతస్తుల్లో మార్పు ఊర్ధ్వముఖంగా ఉండటం అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదగటం అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. సమాంతరంగా సాగే సామాజిక అంతస్తుల్లో మార్పు వల్ల హోదా తప్ప హక్కులు బాధ్యతల్లో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. వలస వల్ల ఈ 2 రకాల సామాజిక గతిశీలత సాధ్యమవుతూ ఉంటుంది. ఈ వలస అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ గతిశీలత అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాస్తవానికి వలస వెళ్లే వారిలో ఎక్కువ అంతస్తును సాధించాలనే ఆంక్ష వలసని మనకి ప్రోత్సహిస్తుంది. అంటే జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనే దృక్పథం వల్లే ఈ చలనశీలత జరుగుతుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మంచి ఉపాధి అవకాశాలు, విద్య, నైపుణ్యం సాధించటము ఈ 4 సామాజిక అంతస్తులో మార్పుని ఉపకరించే అంశాలు ఏంటంటే పట్టణీకరణ, పారిశ్రామిక వల్లే ఈ 4 అందుబాటులోకి మనకు వస్తూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒక రకంగా చెప్పాలంటే గొప్ప సామాజిక అంతస్తు సాధించాలంటే ఆకాంక్షల వల్లే వలసకు కారణం కాగా, మరొక వైపు వలస కారణంగానే సామాజిక అంతస్తుల్లో మార్పు ఈ యొక్క చలనశీలత వల్లే వస్తుందనేది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. గ్రామీణ సామాజిక చట్టాల్లో తక్కువ స్థాయి సామాజిక ఆర్థిక అంతస్తుల్లో ఉన్న వారికి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల్లో జరిగే వలస వల్ల విషమ స్థాయియ గతిశీలత సాధించే అవకాశము ఎక్కువగా ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అధిక ఆదాయము, ఉన్నత జీవన ప్రమాణాలతో పట్టణ ప్రాంతంలో హెచ్చు సామాజిక హోదాను కూడా పొందగలుగుతూ ఉంటారు ఈ చలనశీలత గల వ్యక్తులు. ఊర్ధ్వముఖ గతిశీలత సాధించలేకపోయిన వారు సమాంతర గతిశీలతకు సాధించాలని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వారి సామాజిక ఆర్థిక హోదాలో చెప్పుకోదగినంత మార్పు మనము ఎటువంటి పరిస్థితులను గుర్తించలేము. కానీ చేసే పనిలో మార్పు ఉంటూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో ఈ యొక్క సామాజిక ఫ్యాక్టర్స్ ఆఫ్ ద అండ్ ఫోర్సెస్ ఆఫ్ ద మొబిలిటీలో మనం అనేక రకాల పద్ధతులు చూస్తున్నాము. సామాజిక చలనశీలత యొక్క కారకాలు యొక్క శక్తులను కూడా మనము ఇంతవరకు తెలుసుకున్నాం అనేది చెప్పుకోవచ్చు. మనం ఏం చెప్పుకున్నాము, మొదట సామాజిక చలనశీలతకి ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాలు లేవు. సామాజిక అంతస్తులలో అంటే జీవితంలో మన సామాజిక అంతస్తుల్లో జరిగే అనేక రకాల మార్పులనే ఈ యొక్క సామాజిక చలనశీలత మార్పుగా మనము చెప్పుకుంటూ ఉంటాం. సామాజిక చలనశీలతకు ప్రభావితం చేసే అంశాలు కూడా మనం చెప్పుకున్నాం. మొదటిది దీంట్లో కుల వ్యవస్థ అనేది మనం గుర్తించవలసిన విషయం. ఈ కుల వ్యవస్థ అంటే మనం చూడండి, ప్రత్యేకమైన అంటే మనకి చతుర్వర్గాలు ఈ యొక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే చలనశీలతకి ఈ కుల వ్యవస్థకి అవినవోభావ సంబంధం ఉన్నది తప్పనిసరిగా. అంటే ఈ యొక్క ప్రముఖ అంటే ఈ యొక్క క్షత్రియులు, వైశ్యులు, శూద్రులను మనం తీసుకున్నట్లయితే సామాజిక చలనశీలత
వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఆర్థిక మళ్ళీ సామాజిక హోదాలను ఎటువంటి పరిస్థితుల్లో భంగం చేసుకోరనమాట. అంటే ఈ విధంగా చలనశీలత కుల వ్యవస్థ ద్వారా అంటే ఒక పటిష్టంగా పర్మనెంట్గా ఉంటుంది అనేది ఈ కుల వ్యవస్థ ద్వారా మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ కుల వ్యవస్థల సూత్రాలను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. శక్తి సామర్థ్యాలు అంటే ఏంటి? మనకి సామర్థ్యం అంటే విద్య అక్షరాస్యత పెరుగుతున్నది. విద్య వల్ల వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు. ఊర్ధ్వముఖ చలనశీలత అనేది ఈ యొక్క చిన్న అంటే సూత్రులలో కూడా మనము ఈ యొక్క అనేక రకాల కష్టించి అంటే శక్తితో సామర్థ్యంతో ఉన్నత చలనశీలతని పొందగలుగుతూ ఉంటారు. అంటే ప్రత్యేకమైన హోదాని ఏర్పరచుకోవటము, విద్యతో ప్రముఖమైన స్థానాలని సంపాదించుకోవటము మనం ఇందులో చెప్పుకుంటూ ఉంటాం. అందుకని సామాజిక చలనశీలతతో కుల వ్యవస్థ అనేది ప్రత్యేకమైన పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఒక గౌరవనీయమైన పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత పారిశ్రామికీకరణ కూడా ఈ యొక్క పద్ధతికి అంటే చలనశీలతకి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం దీంట్లో గుర్తిస్తూ ఉంటాం. గ్రామ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారనే చెప్తూ ఉంటాం. ఎక్కువ పట్టణ ప్రాంతానికి అనుకూలంగా ఉన్న అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ పట్టణీకరణ వల్ల ఆటోమేటిక్గా పారిశ్రామిక సంస్థలు పారిశ్రామికీకరణ వల్ల దగ్గర గ్రామాలన్నీ కూడా పట్టణీకరణ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో అనేక రకాల చలనశీలత మార్పులు జరుగుతూ ఉంటాయి. అనేక రకాల కారణాలతో పట్టణీకరణ వల్ల పారిశ్రామికీకరణ వల్ల వాళ్ళ జీవిత విధానంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అనేది ఈ యొక్క పారిశ్రామికీకరణ పద్ధతుల వల్ల మనం గ్రహించగలుగుతూ ఉంటాం అన్నమాట. సామాజిక శాస్త్రవేత్తలను మనం తీసుకున్నట్లయితే ఈ సోరోకిన్ మనం తీసుకున్నట్లయితే రష్యా సామాజిక శాస్త్రవేత్త ఈ యొక్క చలనశీల అడ్డంకులుగా ఉన్నప్పటికీ ఉన్న సమాజాన్ని మూసివేసినట్లు మనం చెప్పలేదు. ఇక్కడ చలనశీలతలో అనేక రకాల అడ్డంకులు ఉన్నా కూడా మన సమాజము అభివృద్ధి చెందటం లేదు, ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అని మనం చెప్పలేమనేది తన యొక్క పరిశోధనలో అనేక రకాల పద్ధతుల్లో చెప్పారు. ఎలా అన్నట్లయితే జనాభా కారకాలు, జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. విపరీతంగా పెరిగిపోయినప్పుడు తర్వాత ఈ జనాభా ఏం జరుగుతూ ఉంటుంది? అక్కడ అంటే ఒక ప్రత్యేకమైన భూమిలో నివాసాన్ని ఏర్పరచడం అంటే ఈ జనాభా పెరిగిపోతూ ఉంటుంది. గ్రామాలలో జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది, పట్టణాలలో విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది, నగరాలలో కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ కనీస అవసరాలు తీరవన్నమాట. కనీస అవసరాలు తీరినప్పుడు జనాభా పెరిగిపోయినప్పుడు జనాభా ఒత్తిడి ఏర్పడినప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తారు? ఎక్కువ అంటే జీవితాన్ని మెరుగు చేసుకునే అవకాశం ఉన్న ప్రదేశాలకి ఆటోమేటిక్గా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు అంటే వనరులు ఉన్న ప్రాంతానికి వెళ్తారు. అంటే సారవంతమైన భూమి, పట్టణీకరణ చెందిన ప్రాంతాలు, పారిశ్రామిక అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క అంతస్తుల్లో మార్పు చేసుకుంటూ ఉంటారు. దీనికి విద్య, సామర్థ్యత, శక్తి, ఆ తర్వాత సామాజిక పరిస్థితులు అంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ యొక్క జనాభా కారకాలు అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత తల్లిదండ్రులకి కొన్ని స్కిల్స్ ఉంటాయి. పిల్లలకి అంటే కాలానుగుణ్యంగా జనరేషన్ గ్యాప్తో నూతనమైన స్కిల్స్ ఏర్పరచుకుంటూ ఉంటారు. వ్యవసాయ రంగాన్ని భారతదేశంలో తీసుకున్నట్లయితే పాత తరం తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క ఎద్దు నాగల మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ కొత్త తరం పిల్లల్ని మనం తీసుకున్నట్లయితే ట్రాక్టర్ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు. అంటే అతి ఎక్కువ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో ముందుకు వెళ్ళి ఊర్ధ్వముఖ చలనశీలత అంటే ఉత్పత్తి ఎక్కువ చేసి సమాజంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారనేది ఈ యొక్క తల్లిదండ్రులు అండ్ పిల్లల యొక్క సామర్థ్యాన్ని కంపేర్ చేసుకుంటే మన యొక్క భారతదేశంలో వ్యవసాయ రంగంలో తల్లిదండ్రులు పిల్లల యొక్క కంపారిజన్ వల్ల ముందుకు వెళ్తున్నారు. అంటే నేటి తరం పిల్లలు నేను చెప్తూ ఉంటాం. ఈ యొక్క అంటే అనేక రకాల తరాల అంతరాలలో యొక్క నైపుణ్యత స్కిల్స్ అనేవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. జనాభా కారకాలు,
తల్లిదండ్రులు మరియు పిల్లల సామర్థ్యాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. వ్యక్తులను తప్ప పంపిణీ అన్నమాట. వ్యక్తులకు తప్ప పంపిణీ పర్యావరణ మార్పులు. అంటే ఈ యొక్క వ్యక్తులకు పంపిణీ ఏ విధంగా జరుగుతున్నది, ఉత్పత్తి చేస్తూ ఉంటారు, పంపిణీ ఏ విధంగా జరుగుతున్నది. తర్వాత పర్యావరణంలో మార్పు, ఎక్కువ అతివృష్టి అనావృష్టి అంటే రైతాంగం మీద. తర్వాత వ్యక్తుల యొక్క పంపిణీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం. ఈ విధమైన పద్ధతుల వలన పర్యావరణంలో అనేక రకాల మార్పులకు గురవటం వలన ఆటోమేటిక్గా ఈ యొక్క రైతాంగ పద్ధతుల్లో, అంటే భారతదేశంలో మనకేంటి ఎక్కువ మంది రైతులు ఈ యొక్క రైతాంగ పద్ధతుల మీద ఆధారపడతారు, వ్యవసాయం మీద ఆధారపడతారని చెప్పుకుంటూ ఉంటాం. దీనికి పర్యావరణ మార్పులు కూడా గురవటం వల్ల అతివృష్టి అనావృష్టి వల్ల ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతం, అతివృష్టి అనుకోండి, అనావృష్టి అనుకోండి, ఆ ప్రాంతాన్ని వేడి ఇంకొక మెరుగైన ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ఇది ఒక చలనశీలత పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటాం. డెమోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ మనం తీసుకున్నట్లయితే జననాల రేటు పెరగటం, మరణాల రేటు తగ్గటం, అంటే ఇది చలనశీలత కూడా ఇవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. జననాల రేటు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. విపరీతంగా జనాభా పెరిగిపోతూ ఉంటుంది. మన భారతదేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో అంటే వైద్య రంగము విస్తృతంగా అభివృద్ధి చెందటము, అన్ని రకాల రోగాలకి మందులు కనిపెట్టడం వల్ల ఏంటి ఆటోమేటిక్గా ఈ మళ్ళీ ప్రజల్లో అవేర్నెస్ పెరగటం. అంటే కోవిడ్ని మనం చూడండి, కరోనాను మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన పరిరక్షణ పద్ధతుల్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అనమాట. దానివల్ల జననాల రేటు పెరగటము, మరణాల రేటు తగ్గిపోవటం, వైద్య రంగము అవేర్నెస్ పెరగటము, అన్ని రకాల రోగాలకి మందులు కనిపెట్టడము, వైద్య రంగం అంటే మందులు ఫార్మాస్యూటికల్ పద్ధతులు పెరగటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం మీద ఈ కరోనా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పరిరక్షణ పద్ధతులను ఏర్పరచుకోవటం వల్ల జననాల రేటు పెరగటము, మరణాల రేటు ఆటోమేటిక్గా తగ్గిపోవటం. దానితో పాటు నికర పునరుత్పత్తి రేటు, అంటే ఇక్కడ చూడండి అందరం కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో రకాల ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు విపరీతమైన ప్రచారం చేసింది మొన్నటి వరకు కూడా. ప్రజలు ఇప్పుడేంటి అంత ప్రచారం లేకపోయినా ఆటోమేటిక్గా మనం ఎంతమందిని పోషించగలుగుతాము, ఎంతమందికి అన్ని అందించగలుగుతాము అనే దృక్పథంతో ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా ఈ జనాభా రేటుని తగ్గించుకుంటూ ఉంటారు, జనాల రేటుని తగ్గించుకుంటూ ఉంటారు. దీనికి మనం ఏం చెప్పుకుంటాము, నికర పునరుత్పత్తి రేటు అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనమాట. ఇక్కడ సోవియట్ యూనియన్ని మనం తీసుకున్నట్లయితే యుద్ధంలో అధిక మరణాలు జరిగినాయి అనమాట. మరణాల రేటు చాలా ఎక్కువగా ఉన్నది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. వేగవంతమైన పారిశ్రామికీకరణ, సోవియట్ యూనియన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే అనేక రకాల యుద్ధాలలో ఎక్కువ మంది జనాభా చచ్చిపోవడం, అంటే మరణ శాతం పెరగడం వల్ల జనాభా సుస్థిరమైన పద్ధతిలో ఉండటం, ఆ ప్రదేశానికి తగ్గట్లుగా ఉండటం. తర్వాత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఏంటి, ప్రభుత్వము ఆర్థికంగా స్థిరపడాలనే దృక్పథంతో ఏం చేస్తుంది, వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి పథకాలని ప్రవేశపెడుతుంది. ఏ దేశమైనా అటువంటి పథకాలను ప్రవేశపెడుతుంది. వేగవంతమైన పారిశ్రామికీకరణ వల్ల కూడా చలనశీలత, ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ఈ ప్రజలు మూకమ్మడిగా మాస్ మొబిలిటీ అని చెప్తూ ఉంటాం, ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పట్టణ జనాభా వేగంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకని అక్కడ అనేక రకాల అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్ళడానికి చేయూత అందించే అనేక రకాల మార్గాలు ఉంటూ ఉంటాయి. పారిశ్రామికీకరణ, విద్య, ఈ యొక్క మన యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకునే సంస్థలు ఉంటాయన్నమాట. దానివల్ల పట్టణ జనాభాలో పట్టణ ప్రాంతంలో వేగవంతమైన మొబిలిటీ జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. జనాభా కారకాలు అనేది అందుకని ఇక్కడ మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి చలనశీలతలో. అందుకని మనం ఏం చెప్పుకున్నాము, జననాల రేటు, మరణాల రేటు, నికర పునరుత్పత్తి రేటు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేవి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత వైద్య సంరక్షణ పద్ధతులు, ఆ గవర్నమెంట్ సామాజిక ఆర్థిక రాజకీయ పద్ధతులన్నీ కూడా వైద్య సంరక్షణ పద్ధతులు. ఇప్పుడు మనకు చూడండి, మనము తెలంగాణ తీసుకున్నట్లయితే బస్తీ దవాఖానాలు అని చెప్పుకుంటాం. ప్రతి ఏరియాలో కూడా బస్తీ దవాఖానాలు, కంటి వెలుగు పథకాలు, ఆరోగ్య పరిరక్షణ పద్ధతులు, ఆరోగ్యశ్రీ పద్ధతుల వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పడటము, ఎటువంటి రోగం వచ్చినా కూడా
సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క గవర్నమెంట్ వైద్య పద్ధతుల వల్ల సహాయం పొంది ఈ యొక్క జీవిత కాలాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటారు. అందుకని ఈ వైద్య సంరక్షణ పద్ధతులు ఆ ప్రభుత్వాలు, ఆ రాజకీయ సంస్థలు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ యొక్క చలనశీలతకి ఎక్కువ మనకి దోహదం చేస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటాం. ఇక్కడ తర్వాత వృద్ధాశ్రమాలు, హోమ్ ఫర్ ఏజెస్ అని చెప్తూ ఉంటాం. వృద్ధులకి ప్రత్యేకమైన ఆశ్రమాలు, ప్రాణాంతక అంటే తగ్గని జబ్బులు వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన జబ్బులకి ప్రత్యేకమైన హాస్పిటల్స్, క్యాన్సర్ హాస్పిటల్, టీబీ హాస్పిటల్, లంగ్స్ హాస్పిటల్, హార్ట్ ఆపరేషన్స్, హార్ట్ హాస్పిటల్, స్పెషలైజేషన్. దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రదేశంలో అంటే ప్రజలు ఆయా జనాభా అంటే మరణాల రేటు తగ్గించుకుంటూ ప్రభుత్వ పథకాల వల్ల ఈ ప్రత్యేకమైన హాస్పిటల్ వైద్య సదుపాయాలని తీసుకుంటూ ఈ యొక్క ప్రాణాంతకమైన రోగుల హాస్పిటల్స్లో ఉంటూ వీరి యొక్క జీవిత కాలాన్ని పొడిగించుకుంటూ ఉంటారనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. సోరోకిన్ యొక్క అభిప్రాయం ప్రకారం ప్రతిభ అండ్ సామర్థ్యాలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. సోరోకిన్ అభిప్రాయం ప్రకారం అంటే ప్రతిభ అండ్ సామర్థ్యాలు, స్కిల్స్ అంటే ప్రతిభ అంటే మన యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది, మన అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంటే ప్రత్యేకమైన నైపుణ్యతలు కలిగిన వ్యక్తులు. దీనివల్ల వాటికి వాళ్ళకి డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఈ ప్రతిభా సామర్థ్యం ఉన్న వ్యక్తులు డిమాండ్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ఈ యొక్క సోరోకిన్ యొక్క పద్ధతులు సిద్ధాంత అభిప్రాయాల ప్రకారం ప్రతిభ అండ్ సౌకర్యాల వల్ల సమాజంలో గతిశీలత అంటే ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. మాస్ మొబిలిటీ అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క మాస్ మొబిలిటీ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? ఆ ప్రాంతంలో అతివృష్టి, అనావృష్టి వచ్చినప్పుడు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పద్ధతి లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా అటువంటి ప్రదేశం నుంచి అంటే ఈ లోపాలు కల్ల ప్రదేశం నుంచి అందరూ కూడా ఎక్కడైతే ప్రత్యేకమైన అవసరాలు తీరుతాయి, ఎక్కడైతే ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటాము, ఎక్కడైతే అన్ని రకాల వసతులు ఉంటాయో ఆ ప్రాంతానికి మాస్ మొబిలిటీ జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా పల్లె ప్రాంతం నుంచి ఒక పారిశ్రామిక వాడలకు పోవటం, ఆ పారిశ్రామిక వాడల్లో ఇంకొక కొత్త పారిశ్రామిక పద్ధతులు కనుక ఇనుమడింపు చేస్తే ఆ విధమైన పద్ధతుల్ని ఇనుమడింపు చేయటం అనమాట. ఇక్కడ స్పాన్సర్షిప్ మొబిలిటీ, జాగీర్ల బహుకరణ అంటే బహుమానాలు. ఇప్పుడు చూడండి, అంటే ఒక రాజుగారు ఉన్నారనుకోండి, అది భూమిని ఎక్కువ ఒక జాగీర్లు కనుక బహుకరించినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతం నుంచి ఆ జాగీర్ ప్రాంతాన్ని వెళుతూ ఉంటారు, చల్లశీలత ఏర్పరచుకుంటారు. అట్లా జాగి అంటే భూమిని కనుక కలిగి ఉన్నట్లయితే ఆ ప్రాంతంలోకి మనము ఎక్కువ మంది ప్రజల్ని ఆకర్షిస్తూ ఉంటాం, వచ్చేటట్లు చేస్తూ ఉంటాం. ఎందుకని? ఆ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి కదా. ఆ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలంటే భూమి ఎవరిచ్చారు? ఈ యొక్క స్పాన్సర్షిప్ మొబిలిటీలో రాజులు జాగీర్లకి అంటే జాగీర్దారులకి భూమి ఇవ్వటం వల్ల వాళ్ళు నిరంతరము అభివృద్ధి పథంలో ఉంటారు, అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే దృక్పథంగా ఉంటారు. అందుకని ప్రజల్ని అనేక రకాల పద్ధతుల్లో ఆకర్షిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పోటీ మొబిలిటీ అనేది ఇక్కడ ఏంటంటే మొబిలిటీలో కూడా పోటీ ఉంటుంది. అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, హైదరాబాద్ వెళితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, బెంగళూరు వెళితే ఐటీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా అంటే ఎక్కువ మనకి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి మన సామర్థ్యాలు, స్కిల్స్ మీద ఆధారపడి ఈ యొక్క పోటీ మొబిలిటీ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ పోటీ మొబిలిటీ వలన ఎక్కడ మనకు అనుకూలమైన పరిస్థితులు ఉంటే ఆ ప్రాంతాన్ని మనం చూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రాంతంలో అయితేనే మనకి అభివృద్ధి పదములోకి వెళ్ళగలుగుతామనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ పోటీ మొబిలిటీ వలన తర్వాత ప్రతిభ యొక్క సామర్థ్యాల మీద ఆధారపడి మనం ఏం చేస్తూ ఉంటాము, ఆ ప్రాంతానికి చలనశీలత ఏర్పరచుకుంటూ ఉంటాం. ప్రతిభ మరియు శిక్షల ఆధారంగా ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ ఎక్కువ కాయ కష్టం చేయగలిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు. మన తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే ఏ గ్రామ ప్రాంతాన్ని తీసుకున్నా కూడా అక్కడ నేను చాలా బాగా పనిచేస్తాను, నాకు ఇక్కడ తక్కువ వేతనం వస్తుంది,
దుబాయ్ వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆర్థికంగా మా జీవితాలు మేలుపడుతూ ఉంటాయి అనేది ఏర్పరచుకుంటూ ఉంటారు మానసికంగా. అప్పుడు వాళ్ళు దేని మీద నమ్ముకుంటారు? ఈ యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్ముకుంటూ ఉంటారు. అందుకని ఈ ప్రతిభ, మన యొక్క ప్రతిభను మనం గుర్తించినట్లయితే ఈ చలనశీలత వేరొక విధంగా ఉంటుంది అనేది అది మనం గుర్తిస్తూ ఉంటాం. అంటే మనకు ప్రతిభ మీద ఆధారపడి మన యొక్క సామర్థ్యాలు ఎక్కడ అమ్ముడు పోగలుగుతాయి అనేది ఆ ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఎలైట్ థియరీస్ మనం తీసుకున్నట్లయితే ఎలైట్ థియరీస్ లో ముఖ్య పాత్రలు ఏం వహిస్తూ ఉంటాయి? ప్రతిభా సామర్థ్యాలు ఎక్కువ ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి. మార్క్స్ కార్ల్ మార్క్స్ పద్ధతి తీసుకున్నట్లయితే ఈ చలనశీలతో పునరుత్పత్తి మార్పుగా ఏం చెప్తూ ఉంటారు. మనం ఏంటి ఇక్కడ ఏం చెప్పుకుంటూ ఉంటాము? ఇక్కడ ఫ్యాక్టర్స్ మొబిలిటీ, ఫోర్సెస్ ఆఫ్ ద మొబిలిటీ అనేది మనం ఎలా చెప్పుకుంటామో కార్ల్ మార్క్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ మొబిలిటీని పునరుత్పత్తి మార్పుగా చెప్తూ ఉంటారు. ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే ఉత్పత్తులు పెరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే పెట్టుబడిదారులు ఎక్కువగా ఉండి ప్రజలను ఆకర్షించడానికి అనేక పథకాలు రచిస్తూ ఉంటారు, అక్కడికి ఆటోమేటిక్గా చలనశీలత జరుగుతూ ఉంటుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతంలో. దీన్ని మనం ఏం చెప్తూ ఉంటాము? పునరుత్పత్తి మార్పుగా, మొబిలిటీగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సోరోకిన్ పద్ధతులు తీసుకున్నట్లయితే సామాజిక చలనశీలత అనేది వాతావరణ మార్పులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సోరోకిన్ పద్ధతుల వాతావరణ మార్పులు ఒక్కొక్క దేశంలో చూడండి, ఒక్కొక్క శతాబ్దంలో మనం తీసుకున్నట్లయితే ఒక శతాబ్దంలో అత్యధిక ఉత్పత్తి ఉంటుంది, ఒక్కొక్క శతాబ్దంలో అతివృష్టి వల్ల అనేక రకాల కారణాల వల్ల అసలు వ్యవసాయ ఉత్పత్తులు ఉండవన్నమాట. అటువంటిప్పుడు ఏం జరుగుతుంది? వాతావరణ మార్పుల మీద ఆధారపడి చలనశీలత, అంటే మనం చచ్చిపోం కదా, మనుషులు ఉంటాం. ఈ ప్రాంతంలో మనం అనేక రకాల కష్టాలు వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. అటువంటిప్పుడు వేరొక ప్రాంతంలోకి పోయి సుఖంగా ఉండొచ్చు కదా అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. అందుకని చలనశీలత అనేది వాతావరణ మార్పులకి ద్వారా ఎక్కువ జరుగుతూ ఉంటది అనేది మన ఇతను సోరోకిన్, అంటే పురాతన కాలంలో ఆ విధమైన పద్ధతులు ఉన్నాయి అనేది సోరోకిన్ యొక్క శాస్త్ర అధ్యయనం ద్వారా మనకు తెలుస్తూ ఉంటది. ఈ యొక్క వాతావరణ మార్పుల్లో జనాభా కారకాలు, వైద్య విధానాల్లో మార్పులు మనము ప్రస్ఫుటంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సామాజిక చలనశీలత ప్రభావం ఏ విధంగా ఉన్నట్లయితే ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టపరమైన పద్ధతుల వల్ల ఈ చలనశీలత ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ సామాజిక చలనశీలత ప్రభావం అనేది ఆర్థిక పద్ధతుల వల్ల ఏర్పడుతూ ఉంటుంది, సామాజిక పద్ధతుల వల్ల ఏర్పడుతూ ఉంటుంది, రాజకీయ చట్టపరమైన పద్ధతుల వల్ల కూడా చలనశీలత ఏర్పడుతూ ఉంటుంది. రాజు కఠినంగా ఉన్నాడు అనుకోండి, ప్రజలు అక్కడ ఉండగలుగుతారా? లేదు కదా. ఇక్కడ ప్రభుత్వ పద్ధతులు సరిగ్గా లేవనుకోండి, అక్కడ ప్రజలు అక్కడ నివసించగలుగుతారా సుఖవంతంగా? లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి, రాజకీయ చట్టపరమైన పద్ధతుల వల్ల కూడా, అంటే రాజకీయ పద్ధతుల వల్ల కూడా చలనశీలత జరుగుతూ ఉంటుంది. రాజు మంచివాడు అనుకోండి, ప్రజలు అక్కడ సుఖంగా ఉండగలుగుతారు. రాజు చెడ్డవాడు అనుకోండి, ప్రభుత్వ విధానాలు బాగోలేవనుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు ఆ ప్రాంతాన్ని విడి వేరొక ప్రాంతానికి వెళుతూ ఉంటారు. అందుకని ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాము? రాజకీయ చట్టబద్ధమైన పద్ధతులు ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాం. సాంకేతికమైన ఇతర కారకాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన దేశంలో ఉన్న ఎక్కువ మంది ఈ ఐటీ అభివృద్ధి పరచుకోవాలన్న స్టూడెంట్స్ అందరూ కూడా యుఎస్, కెనడా, యూకే అనేక దేశాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకని? ఇక్కడ మన దగ్గర అటువంటి ఎడ్యుకేషన్ అంటే అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళే ఎడ్యుకేషన్ లేదనే అభిప్రాయంతో వీళ్ళందరూ సామర్థ్యాలు, శక్తిని పెంచుకోవాలనే దృక్పథంతో వేరొక ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఎక్కువ జీతాన్ని పొందగలుగుతారు. దేని మీద ఆధారపడి? సాంకేతిక విద్య మీద, సామర్థ్యాల మీద ఆధారపడి. కాబట్టి సాంకేతిక పరమైన పద్ధతుల మీద ఆధారపడి కూడా చలనశీలత జరుగుతూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది సామాజిక చలనశీలతకి ఈ విధమైన ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, రాజకీయ చట్టపరమైన, సాంకేతిక పరమైన కారకాలతో చలనశీలత ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ పరిస్థితి వ్యవస్థలు అనేది మనం చెప్పుకుంటాం. పారిశ్రామికీకరణ చలనశీలతకి ఎక్కువ దగ్గర సంబంధం ఉన్నది. ఇప్పుడంటే అక్షరాస్యత పెరిగింది. అక్షరాస్యత పెరిగినప్పుడు కూడా ప్రజలు వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి
ఇక్కడ అంటే ఈ స్కిల్ వర్కర్స్, స్కిల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు అనమాట. ఆ విధంగా శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ఉన్నారు. ఈ పారిశ్రామికీకరణలో కావాల్సింది ఏంటి? పరిశ్రమ పెట్టుబడిదారులకి స్కిల్డ్ వర్కర్స్, ప్రత్యేక నైపుణ్యము, ప్రత్యేకమైన శక్తి కల వర్కర్స్ వీళ్ళకి కావాలి. వాళ్ళకి ఎక్కువ వేతనం, ఎక్కువ అభివృద్ధి పదవులకు తీసుకెళ్లే ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కల్పించడం వల్ల ఈ పారిశ్రామికీకరణ పద్ధతుల వల్ల కూడా చలనశీలత చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే పాత తరము, కొత్త తరము తర్వాత, ముందు అంటే ఇండిపెండెన్స్ ముందు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత పారిశ్రామికీకరణ ఎంతో అభివృద్ధి చెందిందనేది మనకందరికీ తెలిసిన విషయమే అనమాట. ముందు తరం ఏంటి? టెక్నికల్ నాలెడ్జ్ లేదనమాట ఇండిపెండెన్స్ ముందు. ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వతంత్రం వచ్చిన తర్వాత నూతన రాజ్యాంగ విధానాల వల్ల, నూతన రాజ్యాంగ చట్టపరమైన పద్ధతుల వల్ల ఎక్కువ మంది అందరూ కూడా స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. అందుకని ఈ చలనశీలత అనేది పాత తరంలో కాకుండా నేటి తరంలో చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నదనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత యుఎస్ అండ్ ఐరోపా తీసుకున్నట్లయితే మనకి యునైటెడ్ స్టేట్స్, ఐరోపా ఖండాలను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సామాజిక చలనశీలత చాలా ఎక్కువగా ఉన్నదనేది ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎందుకని? అధిక వేతనాలు, స్కిల్ డెవలప్మెంట్, అంటే స్కిల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది స్కిల్స్ ఉన్న వ్యక్తులకి. కాబట్టి ఈ దేశాల్లో వీళ్ళందరూ కూడా ఈ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి సామాజిక గతిశీలత ఎక్కువ చెందారు అనేది మనకి చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క సామాజిక చలనశీలత అనేది ఇక దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎలా అంటే ఖాళీల సంఖ్య ఒక పద్ధతి. అంటే ఇక్కడ ఖాళీల సంఖ్య మీద ఆధారపడి చలనశీలత ఏర్పడుతూ ఉంటుంది. సంతానోత్పత్తి, వృత్తులలో మార్పు, వారసత్వ స్థితిలో మార్పు, చట్టపరమైన పరిమితులలో మార్పుల వల్ల సామాజిక చలనశీలత 5 రకాల కారణాల వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. మొదటిది ఏంటి? ఖాళీల సంఖ్య. అక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను మనం ఫిలప్ చేసినట్లయితే ఒక కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తూ ఉంటారు వ్యక్తులు. తర్వాత సంతానోత్పత్తి, జనాభా పెరగటం వల్ల ఆటోమేటిక్గా చలనశీలత పెరుగుతూ ఉంటుంది. మూడోది వృత్తులలో అనేక రకాల మార్పు రావటం వల్ల, వ్యక్తులలో వృత్తులలో మార్పు వల్ల ప్రజలలో సామాజిక చలనశీలత ఏర్పడుతూ ఉంటుంది. వారసత్వ స్థితిలో మార్పులు, వారసత్వ స్థితి అంటే పద్ధతుల్లో, స్టేజెస్లో అనేక రకాల మార్పులు జరగటం వల్ల చలనశీలత ఏర్పడుతూ ఉంటుంది. చట్టపరమైన పరిమితుల్లో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. చట్టాలు, శాసనాలు, రెగ్యులేషన్స్, వీటిల్లో మార్పు వల్ల కూడా చలనశీలత ఏర్పడుతూ ఉంటుంది. ప్రజలు మంచి చట్టాలు ఎక్కడున్నాయి, ఆ ప్రదేశానికి వలస వెళుతూ ఉంటారు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ బహుళత్వ పారిశ్రామిక సంస్థలు, సమాజాల వల్ల కూడా ఈ యొక్క బహుళత్వ పారిశ్రామికీకరణ, బహుళత్వ పారిశ్రామిక సమాజాలు, వీటి వల్ల కూడా చలనశీలత చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. సోరోకిన్ మహాశయుడు చెప్పిన సామాజిక సిద్ధాంతాల ప్రకారం పారిశ్రామిక పూర్వ సమాజాలు మూసివేతకు గురవుతూ ఉంటాయి. అంటే ఆ పాత పద్ధతుల వల్ల అభివృద్ధి పథంలోకి మనం వెళ్ళలేం కదా. సామాజిక పద్ధతుల్లో పారిశ్రామిక పూర్వ సమాజాలు క్లోజ్ అవుతూ ఉంటాయి. నూతనమైన బహుళత్వ పారిశ్రామిక సమాజాలు అభివృద్ధి పథంలోకి వస్తూ ఉంటాయి. అంటే అనుగుణంగా, కాలానుగుణ్యంగా పారిశ్రామిక పద్ధతులు, సమాజాలు, పారిశ్రామికీకరణ పద్ధతులు, పెట్టుబడిదారి యొక్క వ్యవస్థ యొక్క, పెట్టుబడిదారి వ్యక్తుల యొక్క మానసిక వ్యవస్థలో మార్పు రావడం కూడా ఈ సామాజిక చలనశీలతకి ప్రముఖ పీట వేస్తున్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్వర్డ్ మొబిలిటీ అన్నట్లయితే ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇండియా తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ డౌన్వర్డ్ మొబిలిటీకి ఒక గుడ్ ఎగ్జాంపుల్గా మనం ఇండియా తీసుకున్నట్లయితే మొదటి రోజుల్లో చూడండి, ఇక్కడ ప్రతి మీద ఆధారపడి ఆటోమేటిక్గా అన్ని రకాల వస్త్రాలు తయారవుతూ ఉంటాయి. అంటే ప్రతి మీద ఆధారపడి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, అనేక నూతన అవకాశాలు వచ్చినాయి, నూతన అవగాహన ఏర్పడింది అనమాట పెట్టుబడిదారులకు. అందుకని ఏంటి, పాలిస్టరు, ఇక్కడ సింథటిక్ గుడ్డలు వచ్చినాయి అనమాట. ఇప్పుడు పత్తి మీద ఆధారపడే గుడ్డలకి రేట్ ఎక్కువ, ఇక్కడ పాలిస్టరు, ఈ సింథటిక్ గుడ్డలకి రేటు తక్కువ అనమాట.
ప్రజలందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ సింథటిక్ అండ్ పాలిస్టర్ వస్త్రాలని యూజ్ చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఈ యొక్క ప్రత్తి మీద ఆధారపడ్డ యొక్క ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే రైతులు ఉత్పత్తికి తగ్గట్టు రేటు రాకపోవటం వల్ల ఈ యొక్క చలనశీలత అంటే ఆ యొక్క వ్యవసాయ ప్రత్తి మీద ఆధారపడే వ్యవసాయదారులు అందరూ కూడా తక్కువ చలనశీలత కలిగి ఉన్నారు. వేరొక ప్రదేశానికి పోయి అంటే సామర్థ్యత లేదు కదా, శక్తి లేదు కదా, వేరొక ప్రదేశానికి పోయి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క డౌన్వర్డ్ మొబిలిటీ అనేది ఈ యొక్క ప్రతి రైతుల్లో మనం చూడగలుగుతూ ఉంటాం అనేది మనం చెప్పు. మొన్నటి దాకా బాగా బతికిన ప్రతి రైతులు ఈ యొక్క సింథటిక్ పాలిస్టర్ యొక్క ఉత్పత్తులు పెరగటం వల్ల ఆటోమేటిక్గా వారి జీవిత విధానాల్లో అనేక రకాల మార్పులు జరిగి కింద అంటే ఊర్ధ్వముఖ చలనశీలతకి అంటే తక్కువ దానికి డౌన్వర్డ్ మొబిలిటీకి గురవుతూ ఉన్నారు. నిమ్న అధోగతి చలనశీలత ఏర్పరచుకుంటూ ఉన్నారు. సాంప్రదాయ వృత్తులు పడిపోవటం, సాంప్రదాయ వృత్తుల్లో అనేక మార్పులు రావటం వల్ల వేరొక వృత్తి చేయలేకపోవటము, ఆ ప్రాంతాన్ని విడలేకపోవటము, ఆ కొత్త స్కిల్స్ లేకపోవటం వల్ల వీళ్ళు కూడా సాంప్రదాయ వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అధోగతి చలనశీలత గురవుతూ ఉన్నారు అనేది మనం చెబుతూ ఉన్నాం. మొబిలిటీకి అడ్డంకులు ఏంటి అనేది మనం చూసినట్లయితే విద్య, సామాజిక అసమానతలు, చట్టపరమైన అడ్డంకులు మనం అడ్డంకులుగా చెప్పుకోవచ్చు. మొబిలిటీకి ఇవి ప్రముఖ అడ్డంకులుగా చెప్తూ ఉంటాం. ఈ చలనశీలతకి విద్య లేకపోవటం, సామాజికంగా హెచ్చు తగ్గులు ప్రజలలో, చట్టపరమైన అడ్డంకులు, రాజకీయపరమైన అడ్డంకులు కూడా మనకి మొబిలిటీకి ఒక అడ్డంకిగా మనం చెప్పుపడుతూ ఉంటాము. పెట్టుబడిదారులు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. వాళ్ళలో పోటీ వల్ల ఏంటి ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటుంది, ఉత్పత్తులు తగ్గుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఉత్పత్తులు ఎక్కువైపోయినప్పుడు వీళ్ళు ఎక్కువ వేతనాలు పే చేయగలుగుతారు. ఉత్పత్తులు తగ్గిపోయి డిమాండ్ లేకపోవటం వల్ల తక్కువ వేతనాలు పే చేయగలుగుతూ ఉంటారు కార్మికులకు. అంటే ఈ కార్మికుల యొక్క జీవిత విధానంలో ఎత్తు తగ్గులు మనం నిరంతరము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకని పెట్టుబడిదారి యొక్క మనస్తత్వాల మీద ఆధారపడి ఆ యొక్క పద్ధతులు వాళ్ళ యొక్క పద్ధతుల మీద ఆధారపడి పెట్టుబడిదారుల యొక్క వ్యవస్థ యొక్క పద్ధతుల మీద ఆధారపడి అధోగతి, ఊర్ధగతి ఈ యొక్క చలనశీలత అనేది కార్మిక వర్గాల్లో అప్పుడప్పుడు మనం చూడగలుగుతూ ఉంటాం. తర్వాత రాజ్యాంగ పద్ధతులు, ఏ దేశాన్ని తీసుకున్నా కూడా చలనశీలత ఎలా జరుగుతూ ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగంలో చట్ట పద్ధతులు, శాసన పద్ధతులు, రాజ్యాంగ పద్ధతులు ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్తూ ఉంటాం. మార్క్సిస్ట్ పద్ధతులు తీసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు వీళ్ళు, మార్క్స్ తీసుకున్నట్టు పెట్టుబడిదారులు బుర్జువా మనస్తత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఎక్కువగా ఈ చలనశీలత అధోగతికి పోతున్నది. కార్మికుల యొక్క శ్రేయస్సు వాళ్ళు చూడరు, వాళ్ళ లాభాలనే చూసుకుంటూ ఉంటారు. కార్మికులు కిందకి నెట్టి వేయబడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా సమాంతర హారిజాంటల్ మొబిలిటీని మనం ఈ కార్మికుల్లో చూస్తూ ఉంటాము. దీనికి పెట్టుబడిదారుల యొక్క వ్యవస్థే, వారి యొక్క మానసిక వ్యవస్థ ప్రముఖ కారణం అనేది మార్క్స్ మనకు చెప్పారు. సబ్జెక్టివిటీ ఫ్యాక్టర్స్ మనం తీసుకున్నట్లయితే అసంకల్పితంగా జరుగుతూ ఉంటాయి ఈ మొబిలిటీలు అనేవి. సంస్కృతీకరణ ప్రక్రియ కూడా దీనికి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. ఇక్కడ రీసెర్చ్ గ్రూప్స్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ యొక్క సామాజిక చలనశీలతకి సామాజిక మార్పులు ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్ల అనేక రకాల పద్ధతుల్లో ఈ యొక్క చలనశీలత పద్ధతులు నిరంతరము మార్పుకు గురవుతూ ఉంటాయి. ప్రజలందరూ అనేక రకాల మార్పులకి జీవిత విధానాల్లో అనేక మార్పులను మనం చూడగలుగుతూ ఉంటాం అనేది ఈ లెసన్లో మనము చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క లెసన్ వల్ల మనం సోషల్ స్ట్రాటిఫికేషన్ దాంట్లో ఫ్యాక్టర్స్ అండ్ ఫోర్సెస్ ఆఫ్ మొబిలిటీలో ఈ యొక్క కారకాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాభా కారకాలు, జననాల రేటు, మరణాల రేటు కూడా ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. జనాభా కారకాలు వైద్య సంరక్షణ, వృద్ధాశ్రమాలు, ప్రాణాంతక రోగులకు హాస్పిటల్స్, ప్రతిభా సామర్థ్యాలకి ఎక్కువ మనము ఈ యొక్క పద్ధతుల వల్ల ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ చలనశీలత అనేది ప్రస్తుత పరిస్థితుల్లో శక్తి సామర్థ్యాల మీద, స్కిల్స్ మీద ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ప్రజలు ఒక ప్రాంతంలో ఉండటానికి చెప్పుకోవటం లేదు. ఇప్పుడు ఏ ప్రాంతంకైనా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే ఇది పాత రోజుల్లో ఏంటి, గ్రామ ప్రాంతం నుంచి హైదరాబాద్కే వచ్చేవాళ్ళం. ఇప్పుడు అన్ని దేశాలకు వెళ్తున్నాం. చలనశీలత ప్రక్రియలు సామర్థ్యము, శక్తి మీద ఆధారపడి, మానసిక ఆలోచనల మీద ఆధారపడి ఈ యొక్క చలనశీలత ప్రక్రియలు మార్పులకు చేర్పులకి నిరంతరం గురవుతూ ఉంటుంది అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క పద్ధతుల వల్ల చలనశీలత స్థిరమైనది అని చెప్పలేం.
మొబిలిటీ ఏర్పడుతూ ఉంటుంది.